ఫసక్ బాబాకి జై, ఫసక్ బాబాకి జై. స్వామి, నా భార్య రోజు ప్రతి దానికి తిడుతుంది, అవమానిస్తుంది, కొన్నిసార్లు కొడుతుంది కూడా స్వామి. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నన్ను తిరిగి తిట్టమంటారా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా, ఏం చేయమంటారు స్వామి? నాయనా, డోంట్ డూ సో మెనీ లైక్ దిస్, ఓన్లీ డూ ఫసక్. అర్థం కాలేదు స్వామి. అంటే ఈ తిరిగి తిట్టటం, కొట్టటం, పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం ఇవన్నీ వద్దు నాయనా. ఒక్కటే ఒక్కటి, విడాకులు తీసుకో, సరిపోతుంది. అప్పుడు నీకు ఏ బాధ ఉండదు. స్వామి, మీరు చాలా గ్రేట్ స్వామి, మంచి ఐడియా ఇచ్చారు. ఫసక్ బాబాకి జై, ఫసక్ బాబాకి జై. స్వామి, మా అబ్బాయికి చదువుపై ఏకాగ్రత ఉండటం లేదు. స్కూల్లో లాస్ట్ ర్యాంకు, చదివినవి ఏది గుర్తుండడం లేదు అంటున్నాడు స్వామి. ఏం చేయమంటారు? పోనీ ఏమైనా పూజలు చేయించాలా, మెడిటేషన్ నేర్పించాలా, లేక సరస్వతి లేహ్యం లాంటివి ఏమైనా తినిపించాలా స్వామి? అమ్మా, డోంట్ డూ సో మెనీ లైక్ దిస్, ఓన్లీ డూ ఫసక్. అర్థం కాలేదు స్వామి. అంటే ఈ పూజలు, మెడిటేషన్ లాంటివి ఏవీ చేయనవసరం లేదు. ఒక్కటే ఒకటి, మీ వాడితో చదువు మాన్పించేయండి. అప్పుడు మీకు చదవడం లేదు అనే బాధ ఉండదు, ర్యాంకుల గోళ ఉండదు, అసలు ఏ గొడవ ఉండదు. స్వామి, నేను తీవ్రమైన మలబద్ధక సమస్యతో బాధపడుతున్నాను. 10 రోజులైంది వెళ్ళి. కొంచెం దూరం జరుగు నాయనా. ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఏ ప్రయోజనం లేదు స్వామి. మీరే నా సమస్యకి పరిష్కారం చూపాలి. ఏదైనా లేహ్యం గాని, మూలికలు గాని ఇవ్వండి స్వామి. ఈ లేహ్యాలు, మూలికలు వద్దు నాయనా. ఒక్కటే ఒకటి, తినడం మానేయి. తింటేనే కదా వెళ్లాల్సింది, అదే తినకపోతే వెళ్ళటం గురించి బాధే లేదు. ఎవరమ్మా నువ్వు, ఏం కావాలి? ఏరా స్వామి, మా ఆయనకి విడాకులు తీసుకోమని సలహా ఇచ్చింది నువ్వేనా? నీకు ఎంత ధైర్యం? అంతేకాదమ్మా, మా పిల్లగాడితో స్కూల్ మాన్పించమని చెత్త సలహా ఇచ్చాడు. నన్నైతే ఇంకా ఘోరం అమ్మా, మలబద్ధక సమస్యతో వస్తే అసలు తినడం ఆపేయమన్నాడు. జనాలందరికీ చెత్త సలహాలు ఇస్తావా? ఇదిగో వినండి మీరంతా. డోంట్ డూ సో మెనీ లైక్ దిస్, ఓన్లీ వన్స్ ఫసక్. అంటే ఎవరు చచ్చు దెబ్బలు కొట్టొద్దు, ఒక్కటే ఒకటి, కొడితే కోమాలోకి వెళ్ళాలి. అర్థమైందా?